నమస్తే, నేను డాక్టర్ జానకి శ్రీనాథ్, న్యూట్రిషనిస్ట్ మాట్లాడుతున్నాను. ఈరోజు హెల్తీ వెయిట్ ఎందుకు మనము మెయింటైన్ చేయాలి అనే విషయం గురించి మనం మాట్లాడుకుందాము. ఇప్పుడు భారతదేశంలో ముఖ్యంగా ప్రపంచంలో కూడా ఎక్కువ మంది డయాబెటీస్కి, హార్ట్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్స్ వీటికి గురి అవుతున్నారు. ఇండియాలో అంటే రోజు రోజుకి ఓవర్ వెయిట్, ఒబేసిటీ శాతం బాగా పెరిగిపోవడం ద్వారా ఆల్మోస్ట్ ఒక 80% ఆఫ్ ద పాపులేషన్ కి డయాబెటీస్ రిస్క్ బాగా పెరిగిపోతూ ఉంటుందన్నమాట. ఈ డయాబెటీస్ రిస్కే కాదు, అంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్, హైపర్ టెన్షన్, రకరకాల క్యాన్సర్స్ కూడా ఓవర్ వెయిటే కారణమని ఇప్పుడు మనకు రీసెర్చ్ ద్వారా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. అంతేకాకుండా అంటే ఈ బరువుని కనుక మనం నియంత్రించుకున్నట్టయితే చాలా మటుకు వీటి ఇన్సిడెన్స్ కంట్రోల్ కూడా చేసుకోవచ్చు అనే పాజిటివ్ ఇండికేషన్ కూడా మనకు రీసెర్చ్ ద్వారా వచ్చింది. ఇప్పుడు ఏ ఏజ్ వాళ్ళు బరువుని హెల్దీ వెయిట్ జోన్లో ఉంచుకోవాలి అంటే, హెల్దీ వెయిట్ అంటే ఒక ఫిక్స్డ్ నంబర్ ఉండదండి. ప్రతి ఒక్కరికి వాళ్ళ ఎత్తు బట్టి ఒక రేంజ్ ఉంటుంది. బిఎంఐ వెయిట్ రేంజెస్ ఉంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైట్ 5 feet 3 inches ఉన్న వాళ్ళు మన ఇండియన్ కాంటెక్స్లో అయితే 45 kgs నుంచి ఈజీగా 57 kgs వరకు నార్మల్ వెయిట్ రేంజ్లో ఉంటారు. సో 57.5 నుంచి 62.5 వరకు ఓవర్ వెయిట్ రేంజ్లో ఉంటారు. 62.5 నుంచి ఏమాత్రం ఎక్కువ వెయిట్ ఉన్నా కూడా అది మనకి అది ఏం చెప్తుంది అంటే శరీరంలో కొవ్వు శాతం చాలా ఎక్కువ ఉంది అనేది తెలుస్తుంది. ఈ ఎక్కువ ఉండడం ద్వారా హార్మోన్స్లో మార్పులు రావడము, క్యాలరీస్ ఎక్స్పెండిచర్లో మార్పులు రావడము జరిగి ఒకదానితో లింక్ అయిపోయి ఈ రకరకాల నాన్ కమ్యూనికబుల్ డిజీజ్, లైఫ్ స్టైల్ డిజీజ్కి కారణం అవుతుందన్నమాట. సో ముందు జాగ్రత్తగా అంటే ముందు నుంచి, అంటే ముఖ్యంగా చిన్నపిల్లలప్పటి నుంచి అడాలసెంట్ ఏజ్లో ఈ ప్రాబ్లం ఎక్కువగా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి, లైఫ్ స్టైల్ చేంజెస్ వస్తున్నాయి, చాలాసార్లు బయటనే ఆహారం వీళ్ళు తీసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో అది అంటే 20 సంవత్సరాల నుంచి సహజంగా సంవత్సరానికి 1 kg అట్లా బరువు పెరిగినప్పుడు మీరు 40 సంవత్సరాలకు వచ్చే వరకు ఆల్మోస్ట్ ఒక 20-25 కిలోల వెయిట్ మీరు పుట్ ఆన్ చేస్తారు. అదే మీరు 20 సంవత్సరాల నుంచి కనుక జాగ్రత్త పడి ఒకళ్ళ బరువుని కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే ఏజింగ్ వల్ల ప్లస్ మెటబాలిక్ చేంజెస్ ఏదైతే వస్తున్నాయో అవి ఏవి మీ బాడీని ఎఫెక్ట్ చేయవన్నమాట. సో యూ కెన్ సేఫ్లీ కంట్రోల్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ సర్టన్ క్యాన్సర్స్ బై మెయింటైనింగ్ హెల్దీ వెయిట్. ఇంకో విషయం కూడా గమనించాలి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ ఎంత చేస్తున్నారు. ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా తగ్గిపోయింది. బేసిక్గా రోజుకి అవసరమయ్యే మినిమం రిక్వైర్మెంట్ ఆఫ్ 10,000 steps కూడా అందరు చేయట్లేదు. దానివల్ల ఆహారం తగ్గించి తీసుకున్నా, కేర్ఫుల్గా తీసుకున్నా కూడా ఒక్కోసారి వాళ్ళకు ముందున్నంత ఎఫెక్ట్ కనిపించట్లేదు. కాబట్టి మంచి ఆహారము, హెల్దీ ఫుడ్ సెలెక్షన్తో పాటు మన యాక్టివిటీ ప్యాటర్న్ని కూడా అసెస్ చేసుకొని అంటే నాట్ ఓన్లీ అంటే ఫిజికల్ యాక్టివిటీ అని హాఫ్ అన్ అవర్ వర్కౌట్స్ లేకపోతే జిమ్, యోగా చేయడమే కాకుండా దినమంతా కూడా ఎలా మనం టైం స్పెండ్ చేస్తున్నాం అనేది రికార్డ్ చేసుకోవడం చాలా అవసరము. ప్లస్ పోస్ట్ మెనోపాజ్ ఉమెన్ చాలాసార్లు ఈ 40-45 yearsలో కూడా ఇట్స్ ఎ క్రిటికల్ స్టేజ్ వేర్ ఉమెన్ ఎండ్ అప్ పుట్టింగ్ ఆన్ వెయిట్ బికాస్ హార్మోనల్ మార్పులు జరుగుతూ ఉంటాయి. ఆ టైంలో ఎక్కువగా బరువు పెరుగుతుంటారు. ప్లస్ న్యాచురల్గా ఈ టైంలో బరువు అంతా కూడా ఎక్కువ కొవ్వు శాతం లాగా డిపాజిట్ అయిపోతుంది. ఈ రీసెర్చ్ ద్వారా మనకి ఏం తెలిసిందంటే పోస్ట్ మెనోపాజ్లో వెయిట్ కనుక కంట్రోల్ చేసుకున్నట్టయితే 50% ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ తగ్గుతుందని. సో ఇప్పుడు ఇన్ని స్టడీస్ వ్యాలిడేట్ చేస్తున్నాయి కాబట్టి
ముందు జాగ్రత్తగా పిల్లలప్పటి నుంచే మంచి హెల్దీ ఫౌండేషన్ అలవాటు చేసి ఒక మంచి లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసినట్టయితే ముఖ్యంగా భారతదేశంలో జెస్టేషనల్ డయాబెటీస్ అంటే గర్భస్థ సమయంలో డయాబెటీస్ నుంచి ఎర్లీ డయాబెటీస్ రాకుండా, ఎర్లీ బ్లడ్ ప్రెషర్ బారిన పడకుండా మనల్ని మనము కాపాడుకోవచ్చు. జస్ట్ సింపుల్ డైట్ చేంజెస్ ఇంకా బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం ద్వారా. అలాగే స్లీప్ ప్యాటర్న్ అంటే చాలా స్టడీస్లో ఏం తెలుస్తుందంటే ఎవరైతే అంటే ఓన్లీ 5 hours మాత్రమే నిద్రపోతున్నారు, వీళ్ళని 7 hours కరెక్ట్గా నిద్రపోయే వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు 5 hours అంటే 5 గంటలు మాత్రమే నిద్రపోయే వాళ్ళలో ఓవర్ వెయిట్, ఒబెసిటీ టెండెన్సీ ఎక్కువ ఉందని గమనించారు. ఒకటి ఏంటంటే వీళ్ళు డే అంతా నీరసంగా ఉంటారు, తక్కువ నిద్ర పట్టడం ద్వారా వాళ్ళ కదలికలు తగ్గిపోతాయి. సెకండ్, వాళ్ళు ఎక్కువసేపు వేకువ ఉండడం ద్వారా ఎక్కువ ఆహారాన్ని తీసుకోవాల్సి వస్తుంది. ప్లస్ అంతేకాకుండా ఇలా తక్కువ నిద్రపోవడం ద్వారా కూడా మన బాడీ హార్మోన్స్ మార్పు జరగడం ద్వారా కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఓవర్ ద ఇయర్స్ బరువు పెరగడం అనేది జరుగుతుంది. సో స్లీప్ ప్యాటర్న్, ఆహారపు అలవాట్లు, ఫిజికల్ యాక్టివిటీ ప్యాటర్న్, ఇవన్నీ అంటే అన్ని 3 కలిపి అంటే 3 కొంచెం కొంచెం మార్పులైనా ఒకే వ్యక్తిలో ఈ 3 సమాంతరంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం అంటే రోజుకు ఒక 50 kcal నుంచి 150 kcal ఎక్కువ ఆహారం తీసుకున్నా, చేసే 10,000 అడుగులు వేయకపోయినా, నిద్ర సరిగ్గా పోకపోవడము అంటే అట్లీస్ట్ మినిమం 7 hours ఆఫ్ సౌండ్ స్లీప్ లేకపోయినా కూడా ఒక వ్యక్తి ఓవర్ వెయిట్, ఒబెసిటీ టెండెన్సీకి గురి కావచ్చు అనేది ఇప్పుడు మనకు బాగా తెలిసింది. అండ్ దీనివల్ల అంటే ఓవర్ వెయిట్, ఒబెసిటీ వల్ల మనకి త్వరగా డయాబెటీస్, హైపర్ టెన్షన్, కార్డియాక్ డిజీజెస్, రకరకాల క్యాన్సర్స్కి మన శరీరము అంటే హై రిస్క్కి గురి అవుతుంది. కాబట్టి అవి చేయకుండా అలాంటి ప్రాబ్లమ్స్కు ఎదుర్కోవద్దు మనము ఫ్యూచర్లో అంటే ఆ సొల్యూషన్ మన చేతుల్లో ఉంది. అంటే మంచి ఆహారము, హెల్దీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ ప్లస్ ప్రాపర్ స్లీప్, ఈ 3 చేయడం ద్వారా వెయిట్ని హెల్దీ వెయిట్ జోన్లో ప్రతి ఒక్కరు వాళ్ళ ఎత్తుకు తగ్గట్టుగా ఫస్ట్ వాళ్ళు తెలుసుకుని దాంట్లో మెయింటైన్ చేసుకోవడం చాలా అవసరం. ఈ మధ్య బ్లడ్ ప్రెషర్కి గురి అయ్యే వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ పెరిగిపోతుంది. యుక్త వయసు నుంచి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, స్త్రీలు అంటే అందరికీ కూడా ఈ ప్రాబ్లం అనేది ఎక్కువైపోతుంది. ఒక్కోసారి ప్రెగ్నెన్సీలో కూడా బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అవడం జరుగుతుంది.